చెప్తారు. రండి పీటర్ గారు, 2 minutes కొంచెం. అందరు గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, మరోసారి గట్టిగా హల్లెలూయా, మూడోసారి చివరిగా హల్లెలూయా. ప్రాముఖ్యమైన విషయము, స్టేజ్ మీద ఉన్న పెద్దలకు అందరికి కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్య విషయము, అంత తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఇంత దూర ప్రాంతానికి రావడానికి కారణము, ఇక్కడ చాలా డిమాండ్స్ని మనం చూస్తూ ఉన్నాము. పెద్దలు విజయ్ కుమార్ గారు కానీ, శీలం గారు కానీ, అలాగే ఇప్పుడు వెళ్ళిపోయిన పెద్దలు కానీ చాలా విషయాలు వారు చెప్పి ఉన్నారు. మన భాషలో కొంతమందికి అర్థం కావాలి కాబట్టి నేను తెలుగులో కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఇండియా మొత్తంలో మన మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గాలి, అవన్నీ కంట్రోల్లోకి రావాలంటే దానికి ఒకే ఒక చిట్కా, దానికి ఒకే ఒక సొల్యూషను, దానికి ఒకే ఒక ఫార్ములా ఉంది. అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అయితే భారతదేశంలో ఉందో మన క్రైస్తవులకి కూడా క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ కావాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ ఎప్పుడైతే ఇండియాలో వస్తుందో దీని ద్వారా ఎవడైనా క్రిస్టియన్ల మీద కానీ, పాస్టర్ల మీద కానీ, బైబిల్ మీద కానీ, చర్చి మీద కానీ కన్ను ఎర్ర చేయాలంటే 10 సంవత్సరాల జైలు శిక్షను, 10 సంవత్సరాల అలాగే 10 లక్షలు జరిమానా వారికి విధించే విధముగా ఇక్కడున్న గవర్నమెంట్ వినాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మరొక స్టేట్మెంట్ నేను చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, నేను ఒక ఆర్పిఐ పార్టీ అనే పార్టీకి తెలంగాణకి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఈ పార్టీ నుంచి కాదు, కానీ నాకు కమ్యూనిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఏ గవర్నమెంట్ అయితే అట్రాసిటీ మైనారిటీ యాక్ట్ తీసుకొస్తుందో ఆ గవర్నమెంట్ కి నేను సంఘీభావన తెలియజేస్తానని చెప్పి అంటా ఉన్నాను. ఓపెన్ గా డిక్లేర్ చేస్తా ఉన్నాను. ఆ పార్టీలో 10,000 మందితో జాయిన్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తా ఉన్నాను.